సమాజ సేవ కోసం నాయకులను తయారు చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం అండగా నిలుస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ మదర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రా సర్కిల్ పరిధిలోని రాధికా చౌరస్తాలో గల పరివార్ హోటల్లో క్లబ్ అధ్యక్షులు లయన్ వడ్లోజు జ్యోతిర్మయ్ చారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, ఉప్పల్ ఏసీపీ వెంకటరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ మదర్ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాత్రికేయుల సంక్షేమం కోసం తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ముఖ్యంగా పాత్రికేయులకు డబుల్ బెడ్రూమ్ నివాసాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కృషి చేస్తుంది. ఆ గొడుగు కిందనే ఆ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి అనుబంధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 350 ప్రెస్ క్లబ్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అయితే నేను ఒక్కటే కోరుతున్నాను, నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ఇంత ముందు మన మిత్రుడు చారి చెప్పిండు, ఏమన్నారు, జర్నలిస్టుల సంక్షేమం కోసం మా ప్రెస్ నిరంతరం మా సభ్యుల కోసం పనిచేస్తుందని. సభ్యుల కోసమే పనిచేయడం కాదు, ఈ ప్రాంతంలో నోరు లేని పేదల గొంతుగా నిలబడండి. మీరు ఈ ప్రాంత ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రెస్ క్లబ్ ముందుకు రండి. ఆపదలో ఉన్న ప్రజానికానికి సామాజిక సేవకు శ్రీకారం చుట్టండి. అప్పుడే మీరు ఆదర్శ ప్రెస్ క్లబ్ గా ప్రజల్లో కానీ ఈ ప్రాంతంలో గుర్తింపు పెడతారని చెప్పి కూడా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సూచిస్తున్నారు. మీరు ప్రమాణం చేశారు, మా మిత్రులు వెంకటరెడ్డి ప్రమాణం చేయించారు. ఎన్ని మీరు మాటలతో ప్రమాణం చేశారో ప్రతి మాటకు ఖచ్చితంగా ఈ ప్రెస్ క్లబ్ కట్టుబడి ఇవాళ మీడియా విలువల్ని పరిరక్షించడానికి, ఇవాళ జర్నలిస్టులు అంటేనే సమాజం అసహ్యకరంగా చూస్తూ జర్నలిస్ట్ వచ్చిందా అని చెప్పి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితుల నుండి అసలు అంటే మొదలైంది నువ్వు సాధారణ అనుకుంటున్నాను అంటే నువ్వు కలిసే ఉంటాము అంటున్నారు వాళ్ళందరూ. మేము కలిసి ఉంటాం కాబట్టి ఈ తొందరలో రామన్న కానీ మేమందరం కూడా మీ అందరినీ కలిపడానికి ట్రై చేస్తాం. మేము ఎందుకంటే మీరంటే భయం అనేది ఉండాలి ప్రతి లీడర్ కి. ఆ భయం అనేది పోయింది. భయం అనేది ఫస్ట్ పోయింది. మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయం అనేది చేస్తే మేమందరం కూడా భయపడి మీకు ఏదైతే వచ్చి పనిచేస్తాం. మీరు అనుకోవడం కాదు, మేము వచ్చి మీరు అడగాలి, మాకు ఇది రాయాలి, ఇది చేయాలి అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. మీరే కూడా దుఃఖులు అయింది. కాబట్టి దయచేసి మీరందరూ యూనిట్ గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ ప్లాట్లు అనేది నాకు తెలిసిన కాడికైతే ప్లాట్లు రావు. మీకు వచ్చే ఛాన్స్ ఒక్కటే, డబుల్ బెడ్రూమ్ రావాలి.